రామగుండంలో పోలీస్ రాజ్యం నడుస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజకీయ ఉనికి కోసం అర్థం లేని ఆరోపణలు చేయడం సరైంది కాదని సూచించారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ మాట్లాడుతూ పోలీస్ రాజ్యం నడుపుతున్నాడంటూ రామగుండం ఎమ్మెల్యే పట్ల మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉద్యమకారుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేపై అర్థం లేని ఆరోపణలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. చందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తీసుకువచ్చాడు, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారో స్థానిక ప్రజలకు తెలియనిది కాదని ఎద్దేవా చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో సమానత్వం కోసం పోరాడినప్పుడు చంటి పిల్లలతో ఉన్న మహిళలని కూడా చూడకుండా దౌర్జన్య రాజకీయాలకు పాల్పడిన చందర్ ఇప్పుడు పోలీసు రాజ్యం నడుస్తుందని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని పెద్దలి తేజస్విని ఎద్దేవా చేశారు. ఓసీపీ 5కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడిన సమయంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులతో అడ్డుకున్న చరిత్ర చందర్ది కాదా అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజ్ ఠాకూర్ అనుక్షణం అభివృద్ధి కోసం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం శ్రమిస్తూ వస్తున్నారని సూచించారు. ఎమ్మెల్యే పనితీరుని జీర్ణించుకోలేక అర్థం లేని ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించే ప్రసక్తే ఉండదని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. నాయకుడు ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పైన అభండాలు, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. గత కొద్ది కాలంగా మాజీ శాసనసభ్యులు చందర్ గారు పని కట్టుకొని ఈరోజు నిరంతరం 24 గంటలు ప్రజాసేవే లక్ష్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే మరి తన డైరెక్షన్లో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. నిజమైన ఉద్యమకారులు అయితే మరి ఆ రోజు ఒక డిష్ నడుపుకునే స్థాయి నుంచి వెళ్ళి మీరు కోట్లకు ఎలా పడగలెత్తిలని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా 24 గంటలు ఈ ప్రాంతంలో అనేక పెట్టుబడులు తీసుకువస్తూ వందల కోట్ల రూపాయలు తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని మరి సుందరీకరణ, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. మరి చందర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, మీ హయాంలో మీరున్న 5 ఏళ్ల కాలంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తీసుకువచ్చినారు? మీరు రండి, ప్రెస్ క్లబ్కు రండి, చర్చకు సిద్ధం, సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం మీరు ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతం కోసం? తెలంగాణ ఉద్యమంలో మరి రాళ్ళు విసిరిండు మక్కన్ సింగ్ గారు అని చెప్తా ఉన్నారు. ఇక రాళ్ళు విసిరింది పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు తనకు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని మరి కేసులు మా మీద కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఉన్న టైంలో ఇన్ని రోజులు ఎక్కడికి పోయినారు? ప్రజాసేవలో ఉన్నప్పుడు ప్రజలు గుడి కట్టాలని వారు నిర్ణయించుకుంటే తప్పకుండా ప్రజలే నిర్ణయించుకొని గుడి కట్టుకునే పరిస్థితి ఉంటుంది. దానికి మా ఎమ్మెల్యే గారు పూర్తి మద్దతు ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు దానికి రూపకల్పన చేస్తూ ఉన్నారు. మీరు కావాలని అభండాలు వేస్తూ మా ఎమ్మెల్యే గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీతో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు? అసలు మీతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా వాళ్ళు మా మక్కన్ సింగ్ గారిని నమ్మి అభివృద్ధిని చూసి మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని. మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు రండి, చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం ఎమ్మెల్యే చందర్ గారిని, అభిషేక్ రావు గారిని. మీరు చర్చకు సిద్ధమైతే
మీరు చేసిన అభివృద్ధి ఏందో ఇదే ప్రెస్ క్లబ్లో చర్చలో కూర్చుందాం. మీరు చేసిన అభివృద్ధి, మీరున్న పాలనలో 5 సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేసిందో మరి చెప్పండి. ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరుకన్ చందర్ గారు కార్పొరేటర్స్ను అవమానపరుస్తున్నారు, పోలీసు రాజ్యం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ దాని గురించి మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేశాము. అన్ని ప్రాంతాలకు సమానంగా మీరు నిధులు కేటాయించాలి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అన్నప్పుడు. మా చిన్న బాబు 5 నెలల పసిగుడ్డితోటి నేను మున్సిపల్ కార్పొరేషన్లో ధర్నా చేసినాము రాత్రి 2:30 గంటల వరకు. అప్పుడు మేము ధర్నా చేసినప్పుడు పోలీసులతోటి రాజకీయం చేసింది మీరు, మమ్మల్ని అర్ధరాత్రి వరకు అక్కడ బంధించింది మీరు. అప్పుడు మా రాజ్ ఠాకూర్ గారు వచ్చి మమ్మల్ని విడుదల చేసుకొని వచ్చిళ్ళు. అప్పుడు మీరు చేసిన రాజకీయం ముందు ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. మీరు పోలీసు రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యేకు పోలీసులకు ఏంటండి సంబంధం? వాళ్ళు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి ఎస్సీ సబ్ప్లాన్ అప్పుడు మీరు నిధుల కోసం చేసినప్పుడు అప్పుడు మేము మహిళలం కాదా? మీకు అప్పుడు గుర్తు రాలేదా? మీరు మాట్లాడుతున్నారు మహిళలకు అది మంచిగా మీరు విలువిస్తలేరని అంటున్నారు కదా. మరి అప్పుడు చిన్న పిల్లలతో మేము ధర్నా చేసినప్పుడు, అప్పుడు మేము కార్పొరేటర్లు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఇప్పుడు మాట్లాడే మాటలు మీకన్నా మంచిగా అనిపిస్తున్నాయి. అసలైంది మీరు సిఎస్ఆర్ నిధులను కూడా ఇక్కడికి రాకుండా సిరిసిల్ల గద్వేల్కి తీసుకుపోయినప్పుడు మరి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారు? మీరు మీ హయాంలో పనిచేసినప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ తీసుకొచ్చినారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా అప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడే రాజ్ ఠాకూర్ గారిని 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతోటి గెలిపించుకున్నది ఘనత మా కార్యకర్తలది. అలాంటి మాకు ఇప్పుడు మీరు రావాలని ఏముందండి? గెలిచిన తర్వాత మీతో పని ఏముంటుంది? మీరు అభివృద్ధికి సహకరించండి. మీరు ఏమేం చేశారో, మీ హయాంలో మహిళల కోసం మీరు ఏమేమి పథకాలు తీసుకొచ్చిళ్ళు, వాటిని ఎలాగ ఇంప్లిమెంట్ చేసారో మీరు ఆలోచించుకోండి. అంటే కాదండి, మీ యొక్క ఉనికిని ఒకవేళ మీరు చాటుకోవాలనుకుంటే మీరు ఈ అభివృద్ధికి సహకరించండి. ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా పోతే బాగుంటుంది అని చెప్పేసి మీరు మాట్లాడండి, మీరు సలహాలు ఇవ్వండి, మేము తీసుకుంటాం. రామగుండం అనేది ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఉండేది కదా. అప్పుడు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేవారు అందరూ. మీ హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ నుండి జనమందరూ వెళ్ళిపోయే దుస్థితి తీసుకొచ్చారు మీరు. అప్పుడు మీరు మాట్లాడలే కదా. అప్పుడు మేము ఓసీఫై కోసం ధర్నా చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజాపాలన ప్రజల కోసము వాళ్ళు ఏదైతే అభిప్రాయ సేకరణ అప్పుడు కూడా మమ్మల్ని రాకుండా పోలీసులతోటి అడ్డుకున్నారు మీరు. అప్పుడు అట్లాంటి చరిత్ర కలిగిన మీ యొక్క నాయకత్వంలో ఇప్పుడు పోలీసులు రాజకీయం చేస్తున్నారు, దానికి ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఎందుకు సహకరిస్తారండి? మీరు చేసే పోరాటం న్యాయమైనప్పుడు పోలీసులు మీకు సహకరిస్తారు కదా. మీరు ఎందుకు అట్లా అర్థం చేసుకుంటలేరు? కాగా జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నూతనంగా నియమితులైన మోహిత్ సన్ని మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను పక్కన పెట్టి పదవులను, టికెట్లను అమ్ముకున్న కోరుకంటి చందర్ అధికారం కోల్పోయేసరికి ఉద్యమకారులని ఆత్మగౌరవమని ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యమకారులకు అన్యాయం చేసి అణిచివేసిన చందర్కు అభివృద్ధి సాధకుడైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను విమర్శించే అర్హత లేదని సూచించారు. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు నియమించినందుకు, నా నియామకానికి గౌరవ శ్రీధర్ బాబు సార్ గారు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కాల్వ లింగస్వామన్న గారు, మాంకాల స్వామి గారు, బొంతల రాజేష్ గారు, తిప్పారపు సీని గారు, మన ముస్తఫా గారు, గట్ల రమేష్ గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక ప్రోగ్రాం అంటాడు, పోయి గంగ బ్రిడ్జి మీద ధర్నా ప్రోగ్రాం పెడతాడు. పోలీసుల బాధ్యత పోలీసులకు ఉన్నది కదా, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నది కదా. వాళ్ళకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. దాన్ని వదిలిపెట్టి మక్కాన్ సింగ్ మమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు, ఉద్యమకారులను అణచివేస్తాడు, ఆత్మగౌరవం దెబ్బతిస్తాడు. ఉద్యమకారులు ఎక్కడ అణచివేస్తాడు? ఆత్మగౌరవం దెబ్బతీసిందా నువ్వైతే ఫస్ట్ మొదట 5 సంవత్సరాల కాలంలో ఎవరో ఉద్యమకారులను బాగుపడించావు నువ్వు. ఏరి పీటీ సాబ్ ఎక్కడున్నాడు? మురళీధర్ రావు ఎక్కడున్నాడు? నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏ పదవులు ఇచ్చినావు వాళ్ళకు? తోడేటి శంకర్ గౌడ్కి ఏ పదవులు ఇచ్చినావు? మొదటి నుంచి 2001 నుంచి పనిచేసిన నాయకులకు, తోడేటి శంకర్ గౌడ్కు, మొగులికి, చల్లగొల్ల మొగిలికి, సిరాజుద్దీన్ అనేటోళ్లకు, అమీద్ అనేటోళ్ళకు ఏ పదవులు ఇచ్చినావు నువ్వు? పదవులు అమ్ముకొని, టికెట్లు అమ్ముకొని ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అంటే అదా? అధికారంలో ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తురాలే.
ఇలా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే కాగానే అభివృద్ధి చేస్తా అంటే ఈ అభివృద్ధి చూసలేక తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెడతారు. కేసులు ఎవరు పెడతారు? నువ్వే ఫస్ట్ పెట్టిస్తారు. వాళ్ళు ఎడుకోకుండా ఉండాలంటే కేసులు అయితే మంచుకుంటారు, న్యాయపడుతుంటారు అని నీ ఆలోచన విధానం. విన్నావా? నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం నుంచి ఇంకా మాట్లాడతావు. ఒక రాయలసీమకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇలా రామగుండం నియోజకవర్గంలో మేయర్ను చేసినావు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం గురించి కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలే, బుద్ధి ఉండాలే మాట్లాడడానికి. ఏమన్నా ఎమ్మెల్యే మీద మాట్లాడేటప్పుడు లేకపోతే బెదిరింపు. నువ్వు ఒక శాసనసభ్యుని, మాజీ శాసనసభ్యుని 2 రోజులలో తేలకపోతే దీనికి పూర్తి బాధ్యత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వహించాలంటే దానికి అర్థం ఏంటిది? నువ్వు ఒక మాజీ శాసనసభ్యునివి, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నోనివి అంటే రేపు ఏం చేయబోతున్నావు? ఈ రామగుండం నియోజకవర్గం ఏం విశ్వాసం చేయబోతున్నావు? నువ్వు దీనికి ఏం సంకేతం ఇవ్వబోతున్నావు? అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటా, అభివృద్ధిని అడ్డుకుంటా, ఒక్కరిని తీసుకురా చిరు వ్యాపారస్తులు ఇవ్వాలన్నా అన్యాయం జరిగిందని ఇక్కడ అది శాత కాదు. ఏమైనా ఆ కోటలు ఈ కోటలు పోతారు. కోటలు పోతే నీకేమవుతుంది? సింగరేణి ఇస్తుంది. సింగరేణి సొమ్ము 70 సంవత్సరాల చరిత్ర కలిగింది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. తీసేస్తారు, అభివృద్ధి చేస్తారు, వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తారు. దాన్ని వదిలిపెట్టుకొని అది చేస్తారు. పోర్ని మీకు అంత ఇబ్బందిగా ఉంటే గోదావరి ప్రాంతంలో చూడలేకపోతే, అభివృద్ధి చేసి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసి అభివృద్ధి చూడలేకపోతే ఏదైనా విహారయాత్రలో పోయిరారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలి ప్రకాష్, నాయని ఓదెలి యాదవ్, మండ రమేష్ గౌడ్, మహంకాళి అంజయ్య, సిరాజుద్దీన్, కళ్యాణి, సింహాచలం, దాసరి ఎల్లయ్య, ఎంఏ హామీద్ తదితరులు పాల్గొన్నారు.